లైఫ్‌లో చాలా మందికి చాలా హర్డిల్స్ ఉంటాయి. అందులో అమ్మాయిలు చెప్పనక్కర్లేదు. ఎర్లీ ఏజ్‌లోనే పెళ్ళై పిల్లలు, ఫ్యామిలీని, వాళ్ళ గోల్స్‌ని ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసిన వ్యక్తి మాత్రం అలా కాదు. తనకంటూ ఒక స్పేస్‌ని క్రియేట్ చేసుకొని తన కాళ్ళ మీద కాలు నిలబడ్డది. తనెవరో కాదు, నా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితురాలు మమత. హాయ్, హలో, నమస్తే, వణకం. నేను మీ చంద్రశేఖరన్ చందు. మీరు వింటున్నారు నీది నాది. ఓకే కదా. హాయ్ మమత, ఎలా ఉన్నావు? వెల్కమ్ టు నీది నాది ఓకే కదా. ఈరోజు నేను నీది నాది ఒకే కథకి గెస్ట్గా ఎందుకు పిలిచాను అంటే, నీ లైఫ్లో చాలా అడిక్స్ ఉన్నాయి. చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకోవడం, తర్వాత బాబుని రేస్ చేయడం, తర్వాత ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడం. ఈరోజు నీకంటూ ఒక క్రియేటివ్ స్పేస్ని క్రియేట్ చేసుకొని సొసైటీలో నీకంటూ ఒక ఓన్ స్టాండింగ్ ఏర్పరచుకున్నాం. సో ఈరోజు మా వీక్షకులకి, నా వీడియో పాడ్కాస్ట్ వింటున్న ప్రతి ఒక్కరికి నీ లైఫ్ గురించి చెప్పి, నీ లైఫ్లో ఎలాంటి హడిల్స్ ఉన్నా కూడా నీకంటూ ఒక క్రియేటివ్ స్పేస్ని క్రియేట్ చేసుకున్నావు కదా. సో అందుకని ఈరోజు నేను గెస్ట్గా పిలిచాను. లైఫ్లో నువ్వు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తావు. ఫాదర్ లేకుండా వెళ్ళి మ్యారేజ్లో వెళ్ళిపోవడం, తర్వాత అనుకోకుండా బాబు. నాకు తెలిసి నువ్వు నీ 10th ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్ళి అనుకున్నావు కదా. సో అప్పుడు ఏముండే నీ థాట్ ఏంటి అని? అప్పటికి నా మైండ్లో ఇంకేం లేదు. అంటే చూద్దాం అనుకున్నా, ఏదైతే అది అనుకున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంకోటి ఫాదర్ లేరు, చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యింది ఫాదర్. ఇంకా సింగిల్ మదర్ సిచ్యువేషన్స్ చూసాను కాబట్టి ఇంకా చేసుకోవాల్సి వచ్చింది. మరి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన ఎక్కడ ఆపలేదు. ఓకే. పెళ్ళప్పుడే మొత్తం డిసైడ్ అయ్యి ఉండే, అంటే ఎడ్యుకేషన్ ఆపొద్దు అని. నేను మొత్తం మాట్లాడిన తర్వాతనే పెళ్ళికి ఓకే చేసింది. కానీ పెళ్ళైన తర్వాత మనం అనుకునేవి అలా ఉండవు కదా. అంటే మన చుట్టూ ఉన్న అంటే ఫ్యామిలీ ఉంది, చేంజెస్, చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ ఇంకా రిగ్రెట్ అయినా. ఓకే. పెళ్ళైన తర్వాత నీకు చదువుకోవాలని చాలా మందికి అమ్మాయికి ఉంటుంది. కానీ అక్కడికి స్టాప్ అయిపోతుంటారు చాలా మంది. ఏ బాబు అది ఇది వేరే మిగతా ఏవో ఉంటాయి కదా ఆడపిల్లలకి అన్నట్టు. కానీ నువ్వు ఆపకుండా అలానే చదివావు కదా. సో నీకు సపోర్ట్ ఎవరు మెయిన్గా? చదువు విషయం మరి ఇంట్లో ఏ రిగ్రెట్స్ లేకుండే. అంటే పర్టికులర్గా చదవద్దు, వెళ్ళొద్దు, రావద్దు అదంతా ఏం లేకుండే. పర్వాలేదు, ఏం చేసినా ఓకే. ఓకే. అది అంటే బాబు ఉంటాడు కదా, చిన్న బాబు పెట్టుకొని ఎగ్జామ్స్ రాయడం కానీ. ఇంటర్ సెకండ్ ఇయర్లో బాబు కన్సీవ్ అయ్యిండే నేను. అప్పుడు బాబు సెకండ్ ఇయర్లో వచ్చిండే. అయితే వాడి బాబుకి ఫస్ట్ బర్త్డే అయినా 2 డేస్కి నా బ్యాంక్ వచ్చింది స్టార్ట్ అయ్యింది. బ్యాంక్ వచ్చింది 3 months. బాబుని వదిలిపెట్టి నేను అక్కడనే ఉండడం కష్టం, ఎందుకంటే అప్పుడు ఫీడింగ్ టైం బాబుకి. ఇంకోటి అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ 6కి వెళ్తుండే, ఈవినింగ్ వస్తుంది. అప్పటిదాకా ఇంట్లో ఇంకా అంతవరకు చూసుకుంటుండే బాబుని. ఇంకా నాకు బ్యాంకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండే, ఒక ఎంప్లాయీ ఉండాలని. అప్పటిదాకా బిజినెస్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఒక ఎంప్లాయీ ఉండాలని ఉండే. అయితే ఇంకా 3 months అయిపోయింది. ఎగ్జామ్స్ టైంలోనే బాబు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు బాబు చాలా సీరియస్ ఉండే. ఇంకా దాంతో నేను చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆపేయడం అంటే ఆపేయలేదు, కాంపిటేటివ్స్ రాస్తున్నా. బాబు కోసం ఒక 1 year ఇంట్లో ఉన్నా, 8 months 1 year వరకు ఇంట్లో ఉన్నా. కాంపిటేటివ్స్ రాసిన 8 months ఖాళీగా ఉండలేదు. పోస్టర్లు, ఇంకా రైల్వేది, కానిస్టేబుల్ది అవన్నీ రాసిన, బట్ ఏది రాలేదు. రాకపోయేసరికి ఇంకా చదువు ఇప్పుడు కష్టం. అప్పటికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అప్పటిదాకా ఉన్న ఫ్లో అప్పుడు తగ్గిపోయింది. సరే ఇంకా ఎందుకంటే బిజినెస్ ట్రై చేద్దామని బిజినెస్ థింకింగ్లో ఉండే. కాకపోతే బ్యూటీషియన్, మేకప్ అదంతా అప్పటికే నా మైండ్లో లేకుండే. ఫ్యాషన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండే నాకు. ఫస్ట్ మ్యారేజ్కి ముందు ఫ్యాషన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యాషన్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెళ్ళికి ముందు అంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంకా పెళ్లి తర్వాత ఇన్లాస్ సైడ్ ఉంటాయి, ఇన్లాస్ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం ఉండకపోవచ్చు, బయట వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉండదు. ఫ్యాషన్ ఫీల్డ్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇంకా నేను ఫ్యాషన్ ఫీల్డ్ వదులుకొని చదువు అనుకున్నాను కదా. మళ్ళీ తర్వాత ఫ్యాషన్ ఫీల్డ్ మైండ్లోకి వచ్చింది. ఇంకా అప్పుడు ఒకరోజు మా హస్బెండ్ అన్నారు, బ్యూటిషియన్ నేర్చుకో బాగుంది కదా అంటే, అప్పుడు నేను మళ్ళీ థింక్ చేయాల్సి వచ్చింది. ఆలోచించిన సరే బ్యూటిషియన్ పర్వాలేదు, అప్పటికి మోడీగా ఉంది బ్యూటిషియన్ ఫీల్డ్లో. ఇంకా సరే తన మంచిగానే ఉంది కదా, నేను కూడా ట్రై చేద్దామని చెప్పి అప్పుడు ఇంకా కోర్స్ తీసుకున్నాను. బ్యూటిషియన్ 6 months కోర్స్ ఇక్కడనే తీసుకొని, కోర్స్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక 6 months 1 year దాకా జాబ్ చేస్తున్నాను. జాబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా ఓన్ పార్లర్. ఓకే. బాబు అన్నావు కదా, ఏమైంది బాబు? హెల్త్ ఇష్యూస్ ఏంటి? హెల్త్ ఇష్యూస్ అంటే ఇంకా నేను 3 months డైలీ వెళ్తుండే. మార్నింగ్ వాళ్ళు ఇవ్వక ముందు నేను వెళ్ళిపోతుండే 6 o'clock. ఈవినింగ్ నేను వచ్చేసరికి 4-5 అవుతుండే.
బాబు ఫీడింగ్ కరెక్ట్గా లేదు, ఇంకా ఓన్లీ ఫుడ్ మిల్క్ ఏమి ఉండకపోతుండే, దానివల్ల కొంచెం న్యూమోనియా అది స్టార్ట్ అయ్యి బాగా బ్లడ్ తగ్గిపోయి కొంచెం సీరియస్ ఉండేవారు. సో నువ్వు ఇట్లా బాబుని వదిలేసి ఇలా ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు నీకు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫ్యామిలీలో కానీ చాలా మంది చాలా అన్నారు కదా. సో ఈరోజు నువ్వు నీ ఓన్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాక అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పటికీ కూడా చాలా మంది అవసరం ఆమెకి, ఎందుకు అంతా చేస్తుంది, ఏ ఊరంటే ఆ ఊరు వెళ్తుంది మేకప్స్కి, ఏ ఇంటికి టైంకి వెళ్తుంది, హోమ్ సర్వీసెస్ చేసుకుంటా, ఆ హోమ్ సర్వీసెస్కి ఎక్కడంటే అక్కడ వెళ్తుంటుంది, ఇంకా వాళ్ళ మాటలు పట్టించుకొని కూర్చుంటే మనం ముందుకు వెళ్ళాలి. నాకు తెలిసిన కరోనాలో చాలా మంది పెళ్ళిళ్ళకి బ్రైడ్ మేకప్ చేసిన కరోనాలో అంటే అంత ప్యాషన్ ఉంది నీకు? అంటే కరోనా టైం కదా, ఎందుకు వెళ్ళాలి అది కాదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఆర్డర్స్ అన్ని ముందే బుక్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదు. ఒకసారి వాళ్ళు డిసప్పాయింట్ అంటే క్లయింట్స్ మళ్ళీ మన దగ్గర రావడం కష్టం. ఒక క్లయింట్ పోతే చాలా లాస్. సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నాకు ఇన్కమ్ కావాలి కదా, కొంచెం రిస్క్ చేయాల్సి వచ్చింది. అంటే నువ్వు మంచి చదువుకున్నావు కదా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినావు కదా, కానీ మరి బ్యూటీషియన్ ఎందుకంటే బ్యూటీషియన్ అంటే కొంత ఇప్పుడు అందరికీ బ్యూటీషియన్ అంటే అదొక ఆర్ట్ ఫామ్ అని అదొకటి వేరే విధంగా చూస్తున్నారు, అదొక ప్రొఫెషన్ కింద చూస్తున్నారు. కానీ ఇంతకుముందు బ్యూటీషియన్ అంటే అదేంటి ఆ బ్యూటీషియన్ అని అంటుండే. సో నీకు కూడా ఇంట్లో నుంచి అలాంటివి ఏమైనా వచ్చినాయా? అదేం లేదు, ఇంట్లో నుంచి ఏ ప్రాబ్లం లేదు. అంటే బయట నుంచి ఏమన్నా బయట నుంచి అన్నా వాళ్ళు ఏ విధంగా పోట్రే అవుతుండే అంటే ఎందుకు అది చేస్తుంది అంటే మరి వాళ్ళు కుళ్ళుతో అంటుండేనా, కోపంతో అంటుండేనా, జలస్ అది తెలియదు, కానీ ఏమో కొన్ని గాసిప్స్ వింటుండే. అంటే బ్యూటీషియన్ అనేది ఒక మంచి ఆర్ట్ అనుకో, ప్రొఫెషనల్. ఇప్పుడు అందరూ దాన్ని ఒక ప్రొఫెషనల్ కింద క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు బ్యూటీషియన్ అంటే అదేదో అన్నట్టుగా చూస్తుండేవాళ్ళు. సో అందులో ఆడపిల్లలుగా అందులో మ్యారీడ్ ఉమెన్ బ్యూటీషియన్ చేయడం అనేది నీకు ఎట్లా అంటే ఈ ఫ్యాషన్ అనుకున్నావు కదా, మళ్ళీ అందులో ఇక్కడ పోవడం అదే ట్రై చేసి అదే ఫ్యాషన్ అంటే ఇప్పుడు బ్యూటీషియన్ అంటే ఓకే, కానీ ఫ్యాషన్ అంటే నీ ఫ్యాషన్ ఉండాలి కదా, డ్రెస్ సెన్స్ అంతా చేంజ్ చేసుకోవాలి, ఇన్లాస్ దగ్గర బాగుంటుంది, అందుకనే అది డ్రాప్ అయిపోయింది. ఇది కూడా ఒక విధంగా ఫ్యాషన్ కదా, బ్యూటీ అన్నా ఫ్యాషన్ కదా. నాకు తెలిసి నువ్వు 10th ఎగ్జామ్స్ అయిపోయినాక నీ మ్యారేజ్ అంటే 8 days ఆలస్యంగా అయిందా లేకపోతే లేదు, ముందే ఒక 6 months ముందే ఫిక్స్ అయిపోయింది. అంటే 10th లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే, 10th అయిపోయిన 8th డే నా పెళ్ళి, ఇంకోటి నేను ఎగ్జామ్ రాసిన అదే సెంటర్ లో నా పెళ్ళి. కానీ అంటే ఇప్పుడు నాకు తెలిసి మనం 10th ఉన్నప్పుడు 16 ఉంటాం అనుకుంటాను, 15 ఆ టైంలో పెళ్ళి అంటే లైఫ్ అంతా ఇట్లా వాష్ అవుట్ అయినట్టుగా ఏదైనా బాగా అనిపించింది. అంటే ఫ్రెండ్స్ అందరూ జాలీగా కాలేజ్కి వెళ్తుంటారు, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కదా, నాదేంది కాలేజ్లో ఉన్నంతసేపు కాలేజ్, అందరితో మన కాలేజ్ స్ట్రిక్ట్, ఇక దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ ఇంట్లో ఎంజాయ్ చేయడం, ఇంకా సరేలే ఏదైతే ఉంది అనుకున్నాను. అంటే చాలా మందికి పెళ్ళైన తర్వాత ఇదే మా బడతీమ ప్రపంచం, మా ఇల్లు ప్రపంచం అని బతుకుతారు. కానీ నువ్వు అలా కాదు, అలా కాకుండా డిఫరెంట్గా చదువుకుంటూ చదువుతో పాటు నీకంటూ ఒక స్పేస్ని, తర్వాత నీ కాళ్ళ మీద నిలబడ్డావు కదా. సో ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఒకరి ఇన్కమ్తోనే ఫ్యామిలీ నడవడం కష్టం, అందులో ఈ లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు. నేనైనా అంతే, లగ్జరీ లైఫ్ కావాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం స్టార్టింగ్ వచ్చి మిడిల్ క్లాస్, కొంచెం ఫస్ట్లో ఫేమ్ బాగున్నా మా ఫ్యామిలీలో, తర్వాత మా ఫాదర్ లేకపోవడం వల్ల కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంకా అందులో చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. నేను కాంప్రమైజ్ అయినా కదా, నా బాబు అవ్వడం నాకు ఇష్టం లేదు, వాడు ఏది కావాలంటే అది నేను ఇవ్వాలి, ఇంకోటి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అడుగుతుంది, వాడి కోసం నేను కష్టపడతాను. నాకు తెలిసి మేము చాలా మంది అన్నారంట కదా, ఎందుకు ఇవన్నీ పనులు, ఇంట్లో ఉండి ఆయన బాబుని చూసుకోవచ్చు కదా, 3 నెలల బాబుని పెట్టేసి నువ్వు అంత బ్యాంక్కి వెళ్ళి చేయడం అవసరమా, అలాంటి మాటలు విన్నప్పుడు, లేకపోతే ఇంకేమైనా ఈ బ్యూటీషియన్ ఎందుకు అని మాట విన్నప్పుడు నీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, ఏడుస్తుండే చాలాసార్లు, అంటే ఒంటరిగా ఏడుస్తుంది. నేను ఏడ్చింది కూడా ఎవరికి తెలియదు, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరు నాకు అన్నం పెట్టారు, వాళ్ళు ఎవరు అవసరం ఉంటే 10 రూపాయలు ఎవరు ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఎవరి దగ్గర అడగడం ఇష్టం ఉండదు, ఏదైనా నా ఓన్గా చేసుకోవాలని నా థాట్. ఫస్ట్ నుంచైనా నేను అదే మెంటాలిటీతో ఉంటుంది, అందుకని ఎవరి మాటలు పట్టించుకోలేదు. అప్పటి వరకు పట్టించుకున్న తర్వాత నేను మళ్ళీ గివ్ అప్ చేస్తుండే, వాళ్ళ మాటలు వదిలేస్తుండే.
కానీ కొన్ని మాట కొడితే తగ్గిపోద్ది గాయం, కానీ మాటలు అనే గాయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మన ముందు చాలా రకాలుగా చాలా మంచిగా మాట్లాడుతారు, మన వెనకాల మాటలు ఉంటాయి, అవి మనకు తెలిసినప్పుడు మనకు చాలా బాధ ఉంటుంది. సో దాని నుంచి నువ్వు ఎలా బయటపడుతున్నావు? పట్టించుకోండి అంతే లైట్. ఫస్ట్ లో బాధ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో ఉన్న ఫీలింగ్ ఇప్పుడు రావట్లే అంతేలే. ఇప్పుడు వాళ్ళ గురించి నేను కూడా అనుకోవచ్చు, నా గురించి పక్కన వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ గురించి ఇంకొకరు అనుకోవచ్చు కదా. సరే వాళ్ళని కూడా ఎవరో ఒకరు అనుకుంటే స్ట్రీట్ డాగ్స్ అని. స్ట్రీట్ డాగ్స్. బాబుని అలా పెట్టి 3 నెలలు బ్యాంక్ కోచింగ్ వెళ్ళినప్పుడు డైలీ అయిపోయినా మళ్ళీ ఇంట్లో పనులు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఉంటే ఒకటి నాకు ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాకపోతుంది, ఎందుకంటే మా ఫ్యామిలీలో నాకు అందరు సపోర్ట్ చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళ సైడ్ అత్త వాళ్ళ సైడ్. మా అత్త నాకు నాకు పెళ్ళైనప్పుడు ఏ వర్క్స్ రాకపోతుండే అన్న ఆమెనే మేనేజ్ చేసుకుంటుండే. ఇప్పటికీ నేను ఏదైనా వర్క్ ఉండి ఎర్లీ అయిపోయినా మొత్తం తనే చూసుకుంటుంది. అందులో ఇంకోటి హస్బెండ్ చూడగానే ఈరోజు సపోర్ట్. అంటే వాళ్ళకి ఇప్పుడు నా ఫీల్డ్ గురించి మా ఇంట్లో ఎవరికి ఏది తెలియదు. అంటే ఏది చేస్తే ఏంటి, ఏది చేస్తే ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఏదైనా చెయ్యి, బ్యాడ్ నేమ్ రాకుండా చెయ్యి అని ఒక బ్యూటీషియన్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే, నా పాయింట్ ఏంటంటే బ్యూటీషియన్ కోర్స్ చేయడానికి మెయిన్ రీజన్ మీ హస్బెండ్ తను ఇచ్చిన ఐడియా. బట్ తర్వాత ఐడియాలు ఇస్తారు కానీ బట్ నువ్వు దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి ఈరోజు ఇలా అంటే బ్యూటీషియన్ ఎక్కడ నేర్చుకున్నావు? ఇక్కడ లోకల్ తాండూరు నేర్చుకున్నావు? సిటీలో ఏదో నేర్చుకున్నావు? అంటే ఓన్లీ బ్యూటిషియన్ వాళ్ళకి తాండూరులో నేర్చుకున్నా. తర్వాత ఇంకా షాప్ పెట్టిన తర్వాత ఒక 1.5 year 2 years అయింది. తర్వాత ఇంకా కొంచెం మేకప్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అంటే నార్మల్ ఇక్కడ మనం చేసే మేకప్స్ అంటే లోకల్ బేసిక్ మేకప్స్ ఉంటుండే లోకల్లో చేసి. నాకు ఏంటంటే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని ఇష్టం ఉండే. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఒకటే కాదు, ప్రొఫెషనల్ మేకప్ ఎడ్యుకేటర్ అవ్వాలి. ఓకే. సో రీసెంట్ గా ఏదో క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా, ఎంతమంది ఉన్నారు స్టూడెంట్? 4 members ఉన్నారు. ఈ పాండమిక్ వల్ల చాలా మంది లైఫ్ చాలా ఇబ్బందులు పడ్డాయి. అంటే ఫైనాన్షియల్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా రకాలుగా. మరి నీ బిజినెస్ ఎలా, అంటే నీ బిజినెస్ కరోనా బిఫోర్ ఎలా ఉంటుండే? కరోనా టైంలో కరోనా బిఫోర్ బిజినెస్ బాగానే రన్ అయ్యేది. కోవిడ్ టైంలో కొంచెం స్లో అయింది బిజినెస్. ఇంకా షాప్ ఏమో ఓపెన్ చేసుకోలేదు, మేకప్ ప్రొడక్ట్స్ ఒకటి రెగ్యులర్గా చేస్తాను. నాకు తెలిసి కరోనా టైంలో బాగా సంపాదించుకున్నాను, నీకు చాలా ఆర్డర్స్ వచ్చినాయి కదా? కరోనా మరి ఆర్డర్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ నువ్వు ఇలా సేఫ్టీ మెజర్స్ మనం తీసుకుంటున్నా? మాస్క్ యూజ్ చేస్తుండే, శానిటైజర్ యూజ్ చేస్తుండే, మెజర్స్ అన్ని తీసుకుంటుండే, అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుని వెళ్ళండి. ఇంకా మేకప్ టూల్స్ కానీ బ్రషెస్ అవన్నీ మొత్తం శానిటైజ్ చేసుకొని తీసుకెళ్ళి. ఎందుకంటే ఒకటే బ్రష్ అందరికి యూజ్ చేయాల్సి వస్తుంది కదా, ఎవ్రీ ఆర్డర్కి క్లీన్ చేస్తుండే. ఇప్పుడు అదే పద్ధతి. సో కోవిడ్ సిచ్యువేషన్లో ఇట్లా బయటకి ఆర్డర్స్కి వెళ్తున్నప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంత ఇబ్బంది ఏమైనా ఫీల్ అయ్యేవారు? ఇబ్బంది ఏం లేదు, వెళ్తుంటే అంటుండే సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఎందుకు వద్దు, సేఫ్గా ఉండడం బెటర్ అంటే. ఇంట్లో పెద్దవాళ్ళు అత్త మామ ఇద్దరు పెద్దవాళ్ళు, అందుకే కొంచెం వాళ్ళు అట్లా అంటుంటే. కాకపోతే నేను సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుండే కదా, ఏం ప్రాబ్లం. ఇప్పుడు గల్లీకో బ్యూటీ పార్లర్ తయారైంది. సో ఇంత కాంపిటేటివ్ స్పిరిట్స్లో కరోనా తర్వాత మళ్ళీ చాలా బ్యూటీ పార్లర్లు చాలా ఉన్నాయి. సో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ని ఎలా తట్టుకుంటావు? ఇదేనా లేకపోతే ఫ్యూచర్లో ఫర్దర్ ఇంకేదైనా స్టెప్ ఇవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్లో ఇంకా వేరే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను. అదే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కదా, ప్రొఫెషనల్ ఎడ్యుకేటర్ అవ్వాలి. ప్రొఫెషనల్ ఎడ్యుకేటర్ అంటే ప్రొఫెషనల్ ట్రైనర్, మేకప్ ట్రైనర్. ఓకే, అంటే కొంచెం దాని గురించి కొంచెం ట్రైనర్ అంటే ఇప్పుడు సెమినార్స్ ఉంటాయి కదా, సెమినార్స్ లో ట్రైనింగ్ ఇవ్వడం, ఏదైనా ఒక పెద్ద మేకప్ స్టూడియోలో ట్రైనింగ్ ఇవ్వడం, అంటే వర్క్షాప్స్ లాంటివి. వర్క్షాప్స్. మరి ఇక్కడ మీ లోకల్లో నువ్వు ఏమైనా వర్క్షాప్ స్టార్ట్ చేసినావా? లోకల్లో వర్క్షాప్స్ అని ఏం లేదు, కాకపోతే వేరే సిటీస్ నుంచి నాకు అడుగుతున్నారు మేకప్ ట్రైనింగ్ చేయండి వేరే సిటీస్ లో. ఇప్పుడు నేను అక్కడ ఈ సిచ్యువేషన్ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేను, వాళ్ళు ఇక్కడ రాలేదు బాగా, అందుకని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్ క్లాసెస్ ఫైన్. సరే, ఇందాక ఒక విషయం అనుకున్నాను, మీ నాన్న ఇప్పుడు చిన్నప్పుడే చనిపోయారు కదా, సో మీకు ఆ లోటు ఎలా తీరు? అంటే మా ఫాదర్ నేను 3 years ఉన్నప్పుడు తను ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి నాకు తన మెమరీస్ ఏది లేదు, అన్నీ మా మదర్. ఓకే, మీకు సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా? బ్రదర్స్ ఇద్దరు. బ్రదర్స్ పెళ్ళి లేదు? ఇద్దరు మ్యారేజ్ అయింది.
మీరు ఎక్కువ మీ బ్రదర్స్కి బాగా సపోర్ట్, మీ బ్రదర్స్ నీకు చాలా సపోర్ట్గా ఉంటారు ఏ విషయంలో అయినా సరే, ప్రతి విషయం. ప్రతి విషయంలో. చిన్నప్పుడు మీ నాన్న చనిపోయారు, నీకు స్ట్రెంత్ మీ అన్న వాళ్ళు. మరి మీ అమ్మ గురించి, అమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పినావు కదా, కొంచెం మీ అమ్మ గురించి చెప్తే బాగుంటుంది. అమ్మ గురించి తను ఒక సింగిల్ పేరెంట్, ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అప్పట్లో ఆమెకి ఏం తెలియదు, లోకం ప్రపంచం అదంతా ఏం తెలియదు. ఇంకా అగ్రికల్చర్ ఫ్యామిలీ, అప్పుడు మా నాన్న బిజినెస్ చేస్తుండే. అగ్రికల్చర్ ఫ్యామిలీ అక్కడ అక్కడ అది చూసుకుంటే ఇక్కడ మమ్మల్ని మా పిన్ని వాళ్ళ దగ్గర, మా పిన్ని మమ్మల్ని చూసుకుంటుండే. అమ్మ ఊరికి వెళ్ళి వస్తుండే డైలీ 8 డేస్కి ఒకసారి అట్లా వస్తుండే. ఇంకా స్ట్రగుల్స్ అంటే ఫుల్ ఫేస్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అమ్మనే నాకు ఇన్స్పిరేషన్. ఇంకా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఉండడానికి. ఇండిపెండెంట్గా సో అక్కడ నుంచే నీకు మేము అందరిని చూసి నీకు ఒక ఇండిపెండెంట్ ఉండాలి, ఉండాలి. నీ కాలం నిలబడాలి, సొసైటీలో నీకంటే ఒక స్పేస్. మా కోసం చాలా సాక్రిఫైస్ చేసిందేమో. ఆ ఏజ్లో, చిన్న ఏజ్లో హస్బెండ్ లేకుండే కదా, మా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. ఇప్పుడు నేను ఆ ఏజ్లో నేను పెళ్ళి వద్దని చెప్పినా కూడా తను వినలేదు. చేసుకోవాలని బాగుంటుందని చెప్పింది, చేసుకున్నందుకు బాగుంది. మీ అమ్మ చెప్పినట్టు ఈరోజు నీ లైఫ్ చాలా బాగుంది. నీది నాది ఒకే కథ ప్రేక్షకులకి, బిజినెస్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అందరూ ఉమెన్స్ ఇండిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్ అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. ఇంకోటి, ఎవరు ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఎప్పుడు ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వకుండా ఓన్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ అంటే అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, చాలామంది దాన్ని హైడ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కోసం, లేకపోతే ఇందాక చెప్పిన స్ట్రీట్ డాగ్స్ వాళ్ళ కోసం అని హైడ్ చేసుకోకుండా, వాళ్ళని పట్టించుకోకుండా మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం ఇండిపెండెంట్గా ఉండి ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేము మనం. ఫ్యామిలీ కూడా మనకు సపోర్ట్ చేయాలి, మనం కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. చేసి ఇండిపెండెంట్గా ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకుంటే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది నీది నాది కదా పోడ్కాస్ట్ షోకి. నేను అడిగిన వెంటనే ఆన్సర్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్. విన్నారు కదా మమత స్టోరీ. ఇలాంటి మమతలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం చేయాల్సింది ఏం లేదు, ఒక చిన్న సపోర్ట్, ఒక చిన్న మాట, ఒక చిన్న ధైర్యం. ఆ ఒక్క చిన్న ధైర్యమే ఎంతోమందిని ఎంతో స్థానంలో పెడుతుంది. రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో కూడా మహిళలు ఎంతో గొప్పగా పథకాలు సాధించారు కదా, మన దేశ కీర్తిని ఎక్కడో పెట్టారు. అలాంటి మమతలు మన ఇంట్లో కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక సపోర్ట్ ఇద్దాం, సొసైటీలో వాళ్ళకి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చి వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యేలా చేద్దాం. నా మిగతా పోడ్కాస్ట్ మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ టు రింజన్ మీడియా. డిస్క్రిప్షన్లో కింద లింక్స్ ఉన్నాయి, ఫాలో కొట్టేయండి. ఇట్లు మీ అమిగో చంద్రశేఖర్ చంద్ర.